మితవాద యుగం 1885–1905 6 శతాబ్దాల జాతీయ ఉద్యమ చరిత్రలో 1885–1905 మధ్యకాలాన్ని మితవాద యుగం అంటారు. ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్లోని మితవాదులు చేపట్టారు. వీరి లక్ష్యాలు మరియు లక్ష్య సాధన మార్గాలు మితవాదంతో కూడుకున్నాయి కాబట్టి చరిత్రకారులు వీరిని మితవాదులు అన్నారు. మితవాద వర్గంలోని ముఖ్యమైన నాయకులు దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహాగోవింద రానడే, ఆనంద్ మోహన్ దాస్ బోస్, ఆర్షీ దత్, రాస్ బిహార్ ఘోష్, బద్రుద్దీన్ త్యాబ్జీ. అయితే మితవాద నాయకులు ఏనాడు కూడా స్వతంత్రాన్ని కోరుకోలేదంట. మితవాదులు స్వతంత్రాన్ని కోరుకోలేదు. భారతీయులకు పరిపాలనలో భాగస్వామ్యాన్ని కల్పించండి అని ప్రయోజనాల కోసం వాళ్ళ డిమాండ్ అయితే చేశారు. 1885 బొంబాయిలో జరిగిన మొదటి సమావేశంలో వారు తమ లక్ష్యాలను ప్రకటించారు. స్వయం ప్రతిపత్తి ఆంగ్లేయులు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి వలసల్లో అమలు చేసిన స్వయం ప్రతిపత్తిని భారతీయులకు కూడా ఇవ్వాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. రెండవది, భారతీయ పరిశ్రమలకు రక్షణ మరియు ఆధునిక పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, భారతీయులకు సివిల్ సర్వీసెస్లో తగు ప్రాధాన్యాన్ని కల్పించడం, సాంకేతిక మరియు వృత్తి విద్యలను ప్రోత్సహించడం, రాజ్యాంగ సంస్కరణల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మొదలైనవి. లక్ష్య సాధన మార్గాలు, పోరాట పద్ధతులు. మితవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి దాదాపుగా 2 శతాబ్దాల పోరాటాన్ని కొనసాగించారు. వీరి పోరాట విధానాలు కూడా మితవాదంతో కూడుకున్నాయి. మితవాదులు తమ నిరసన కార్యక్రమాలను రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో కొనసాగించారు. ఎన్నడూ చట్టాలకి విరుద్ధంగా అయితే వీళ్ళు ప్రవర్తించలేదు. చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని చేశారు. వీరు వీళ్ళ పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించి జాతీయ భావాలను ప్రచారం చేశారు. మితవాద నాయకులు వాళ్ళు రాసిన కొన్ని పత్రికల ద్వారా వీళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు. దాదాభాయ్ నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ, ఫిరోజ్షా మెహతా బాంబే క్రానికల్, గోపాలకృష్ణ గోఖలే హితవాద. వీరు తమ పోరాటంలో ద్విముఖ వ్యూహాన్ని చేపట్టారు. ఒక్క అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి దానిని ఆంగ్లేయులకు చేరవేసి భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని కోరేవారు. భారతీయులు నిర్లక్ష్యరాశులని, చైతన్య విహీనులని భావించి ప్రజా ఉద్యమాలను చేపట్టలేదు. ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం నాయకులే కృషి చేయాలని భావించారు. చరిత్రకారులు మితవాదుల పోరాట పద్ధతిని 3P విధానం అని పేరు పెట్టారు. P ప్రే ఆంగ్లేయులు ప్రార్థనల ద్వారా వేడుకోవడం, P పిటిషన్ విజ్ఞాన పత్రాలను సమర్పించడం, P ప్రొటెస్ట్ ప్రార్థనలు విజ్ఞాన పత్రాల ద్వారా ప్రయోజనం లేనప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టడం. అతివాద యుగం 1920 2 దశాబ్దాల కాంగ్రెస్కు నాయకత్వం వహించిన మితవాదులు 1905 తర్వాత కనుమరుగైపోయారు. 1905 నుంచి 1920 వరకు కాంగ్రెస్లోని అతివాదులు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అతివాద ఉద్యమ ఆవిర్భావానికి క్రింది అంశాలు దోహదపడ్డాయి. మితవాదులు మరియు అతివాదుల మధ్య నిరంతర భావఘర్షణ కొనసాగింది. వీళ్ళిద్దరూ బాగా గొడవలు జరిగాయి అన్నమాట. మితవాదులు 20 ఏళ్ల పాటు ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ పూర్తిగా విఫలమయ్యారని అతివాదులు భావించారు. ఆంగ్లేయులు కుల స్వభావాన్ని మితవాదులు గుర్తించలేకపోయారని, ప్రజాశక్తిని తక్కువ అంచనా వేశారని పోయారు. హక్కుల యాచకత్వ పద్ధతుల ద్వారా సాధించే విఫలయత్నం చేశారని అతివాదులు విమర్శించారు. 1896–1900 మధ్య తీవ్రమైన క్షామం సంభవించి లక్షలాది మంది మరణిస్తున్న ఆంగ్లేయులు ప్రేక్షక పాత్రను పోషించడాన్ని
అతివాదులు సహించలేకపోయారు. అతివాద ఉద్యమానికి కొన్ని అంతర్జాతీయ సంఘటనలు కూడా ప్రేరణ కలిగించాయి. 1896 ఆఫ్రికా దేశమైన అబిసినియా ఇటలీని ఓడించడం, 1899 1902 మధ్య దక్షిణాఫ్రికా రైతులైన బోయర్లు ఆంగ్లేయులను వరుస యుద్ధాల్లో ఓడించడం మరియు 1904 1905లో ఆసియాలోని చిన్న దేశమైన జపాన్, ఐరోపాలోని అత్యంత పెద్ద దేశమైన రష్యాను ఓడించడంతో భారతదేశంలో జాతీయ భావాలు ఉధృతమయ్యాయి. అతివాదులు మరియు మితవాదుల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమై అతివాదులు ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి బెంగాల్ రాష్ట్ర విభజన కారణమైంది. అతివాద నాయకులు అతివాద త్రయంగా సుప్రసిద్ధమైన లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్లను లాల్ బాల్ పాల్ అని పిలుస్తూ ఉంటారు. బాల గంగాధర్ తిలక్ పూనాలో సంప్రదాయ చిత్ పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సామాన్య ప్రజానీకాన్ని ఉద్యమంలోకి తేవడానికి అనేక చర్యలు చేపట్టాడు. అఖాడాలను, వ్యాయామశాలల స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేశాడు. 1893లో గణేష్ ఉత్సవం మరియు 1895లో శివాజీ ఉత్సవంను ప్రారంభించాడు. కేసరి అనే మరాఠీ పత్రికను మరియు మహారాఠా అనే ఆంగ్లేయ పత్రికను ప్రారంభించాడు. 1896లో క్షామం తాండవిస్తున్న సమయంలో మహారాష్ట్రలో పన్నుల నిరాకరణోద్యమాన్ని చేపట్టాడు. వాలెంటిన్ చిరోల్ అనే రచయిత తను వ్రాసిన ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో తిలక్ను భారత అశాంతిపీత అని వర్ణించాడు. తిలక్ అతివాద భావాలను ఆకర్షితులైన భారతీయ యువకులు తీవ్రమైన వైపు ఆకర్షితులై అశాంతిని రగిలిస్తున్నారని చిలోర్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఆంగ్లేయులు తిలక్ను 2 సార్లు బర్మాలోని మండాలే జైలుకు పంపించారు. మొదటిసారి 1898లో 18 నెలలు, రెండవసారి 1908లో 6 ఏళ్లు మండేల్ జైల్లో నిర్బంధించారు. లాలా లజపతి రాయ్ ఇతను పంజాబీ కేసరి అంటారు. పంజాబ్ మరియు పీపుల్ అనే పత్రికలను స్థాపించాడు. అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. 1917లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను అమెరికాలో స్థాపించాడు. బిపిన్ చంద్ర పాల్ 1858 1932 పరిదర్శక్ మరియు న్యూ ఇండియా అనే పత్రికలను భారతదేశంలో మరియు స్వరాజ్ అనే పత్రికను ఇంగ్లాండ్లో స్థాపించాడు. న్యూ ఎకనామిక్ మినేజ్ అనే పుస్తకాన్ని రచించాడు. అరవింద ఘోష్ 1872 1950 అరవింద ఘోష్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అతివాద వర్గంలో ఉన్నత నాయకుడిగా ఎదిగాడు. వందే మాతరం అనే పత్రికను స్థాపించాడు. అతివాద పోరాట పద్ధతులైన స్వదేశీ మరియు నిష్క్రియాత్మక ప్రతిఘటనను రూపొందించాడు. 1909లో రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించి పాండిచేరిలో ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ 1950లో అక్కడే మరణించాడు. ఆర్య అనే ఆధ్యాత్మిక పత్రికను స్థాపించాడు. లైఫ్ గైడెన్స్, సావిత్రి, న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే గ్రంథాలు రచించాడు. సర్దార్ అజిత్ సింగ్ 1881 1947 ఇతను భగత్ సింగ్కు చిన్నాన్న. ఇతని స్ఫూర్తితోనే భగత్ సింగ్ విప్లవవాదిగా మారాడు. భరతమాత సొసైటీ మరియు అంజుమాన్ మొహబ్బత్ ఏ వతన్ అనే 2 సంస్థలను స్థాపించాడు. పిస్వా మరియు భారతమాత అనే 2 పత్రికలు స్థాపించాడు. 1909లో పోలీసులను తప్పించుకొని విదేశాలకు పారిపోయి 38 ఏళ్ల తర్వాత ఆగస్టు 1947 భారతదేశం తిరిగి వచ్చే రోజునే మరణించాడు. బెంగాల్ విభజన 1905 బెంగాల్ విభజనను తొలిసారిగా విలియం వార్డ్ అనే అధికారి ప్రతిపాదించాడు. దీనికి కార్యరూపాన్ని ఇస్తూ లార్డ్ కల్జన్ 1903 పరిపాలన సౌలభ్యం కొరకు బెంగాల్ను పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు బెంగాల్గా విభజిస్తున్నట్లు ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్కు కలకత్తా రాజధానిగా కొనసాగుతుందని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూర్పు బెంగాల్ ఢాకా రాజధాని అవుతుందని ప్రకటించాడు. ఆనాడు బెంగాల్ రాష్ట్రం
8.5 కోట్ల జనాభాతో 1,89,000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉండేది. ఒరిస్సా మరియు బీహార్ కూడా బెంగాల్లో భాగంగా ఉండేది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒకే గవర్నర్ పాలించడం కష్టమని, పరిపాలనను సరళతరం చేయడానికి బెంగాల్ విభజన అనివార్యమని గవర్నర్ జనరల్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పరిపాలన సౌలభ్యం అనే నెపంతో హిందూ మరియు ముసల్మాన్లను విభజించే కుట్ర అని, ఆంగ్లేయులు విభజించు పాలించే విధానాన్ని నగ్నరూపమని బెంగాల్ విభజనకు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆనాడు తూర్పు బెంగాల్లోని ముసల్మాన్లు మరియు పశ్చిమ బెంగాల్లో హిందువులు అధికంగా ఉండేవారు. 1903-1905 మధ్యలో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ విభజనను అడ్డుకోవడానికి విభజన వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్ విభజనను ఆపలేకపోయింది. అక్టోబర్ 16, 1905న బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ అమల్లోకి తెచ్చాడు. కాంగ్రెస్లో చీలిక 1907 బెంగాల్ విభజన మితవాదులు మరియు అతివాదుల మధ్య ఉన్న అగాధాన్ని మరింత పెంచి కాంగ్రెస్ పార్టీలో చీలికకు కారణమైంది. 1907లో కాంగ్రెస్ యొక్క సంవత్సరిక సమావేశం సూరత్లో జరిగింది. రాస్ బిహారీ ఘోష్ దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో కాంగ్రెస్లోని 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కాంగ్రెస్ పార్టీ అతివాద మరియు మితవాద శాఖలుగా చీలిపోయింది. స్వదేశీ ఉద్యమం 1905-1908 భారత స్వతంత్ర పోరాటంలో ఇది తొలి ప్రజా ఉద్యమం. బెంగాల్ విభజన రద్దును కోరుతూ అతివాద నాయకుల ఆధ్వర్యంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దీనినే వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. 1882 బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో దేశభక్తి గీతమైన వందే మాతరం దీనికి స్ఫూర్తి గీతమైంది. 1896లో కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా ఈ వందే మాతర గీతాన్ని పాడాడు. స్వదేశీ ఉద్యమంలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1861-1941 సలహా మేరకు విభజన రోజైన అక్టోబర్ 16, 1905ను రక్షాబంధన దినోత్సవంగా జరుపుకున్నారు. హిందువులు అదేవిధంగా ముస్లిమ్స్ ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటూ వాళ్ళకున్న సోదరీ భావాన్ని వ్యక్తపరిచారు. ఈ ఉద్యమ సందర్భంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించాడు. అయితే ఈ గీతం ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్కు జాతీయ గీతంగా అయ్యింది. విదేశీ వస్తువులను బహిష్కరించడం స్వదేశీ ఉద్యమంలోని ఒక ముఖ్య కార్యక్రమం. ఇంగ్లాండ్ నుంచి వచ్చే ప్రతి వస్త్రాలు, సబ్బులు, బూట్లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు ఇవన్నీ బహిష్కరించి అంటే స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయాలి, ఇతర దేశం నుంచి వచ్చే వస్తువులు మనం కొనరాదని చేపట్టారు. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి మనలో ఉన్న స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి చేయూతనియాలని భారతదేశంలోనే తయారైన వస్తువులను అమ్మడానికి దేశవ్యాప్తంగా స్వదేశీ స్టోర్లను ఏర్పాటు చేశారు. 1907లో పి.సి. రే అనే నాయకుడు కలకత్తాలో బెంగాలీ స్వదేశీ తొలి కెమికల్ స్టోర్ని స్థాపించాడు. అయితే ఈ స్థాపనకు రవీంద్రనాథ్ ఠాగూర్ తన స్టైల్లో కొద్దిగా ఆర్థిక సహాయం అయితే చేశాడు. బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి బ్రిటిష్ విద్యా స్కూళ్లను తొలగించేసి మన స్కూళ్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. 1906లో అరవింద ఘోష్ ప్రిన్సిపాల్గా కలకత్తాలో బెంగాల్ నేషనల్ కాలేజీ స్థాపించబడింది. స్వదేశీ ఉద్యమంలో యువకులు సంఘటితం చేయడానికి యువజన సమితులను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని బారిసల్ పట్టణంలో అశ్విని కుమార్ దత్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. స్వదేశ్ బంధన్ సమితి అనే యువజన సంఘాన్ని స్థాపించారు. దీనికి బెంగాల్ వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. స్వదేశీ ఉద్యమ నాయకులు బెంగాల్లోని
బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్. బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్, గులాం రసూల్, అశ్విని కుమార్ ఇలాంటి వాళ్ళు ఈ యుద్ధంలో నాయకత్వం వహించారు. బాలా గంగాధర్ తిలక్ బొంబాయి రాష్ట్రంలో గణేష్ అదేవిధంగా శివాజీ ఉత్సవాల్లో ఈ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినాడు. పంజాబ్లో అయితే లాలా లజపతి రాయ్, అజిత్ సింగ్లు ఇద్దరు కలిసి స్వదేశ ఉద్యమాన్ని నడిపించారు. అదేవిధంగా ఢిల్లీ మరియు జమ్మూలో సయ్యద్ హైదర్ రాజా నాయకత్వం వహించాడు. మద్రాస్ రాష్ట్రంలో వివో చిదంబర పిల్లై నాయకత్వంలో కూడా ఈ ఉద్యమం నడిచింది. ఈయన స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించేశాడు. 1905-1908 మధ్య కొనసాగిన ఉద్యమం క్రమంగా బలహీనపడుతూ 1908 కల్లా అసలు చాలా దారుణంగా అంతరించిపోయింది. ఆంగ్లేయుల అణచివేత, కాంగ్రెస్లోని అంతర్గత కలహాలు, కాంగ్రెస్లోని వాళ్ళే గొడవపడడం, ముసల్మాన్లు ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించడము, ఈ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించలేక అంతమైపోయింది. 1911 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజు జార్జి V భారతదేశాన్ని పర్యటించాడు. 1911 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజు V అనే వ్యక్తి భారతదేశానికి వచ్చేశాడు. ఇతను భారతదేశాన్ని సందర్శించిన వ్యక్తుల్లో ఏకైక బ్రిటిష్ రాజు ఇంగ్లాండ్ రాజు జార్జి V. ఆనాటి వైస్రాయ్ హార్డింజ్ II ఢిల్లీలో రాజు గౌరవార్థం ఢిల్లీ దర్బార్ను నిర్వహించాడు. ఈ దర్బార్ నుండి 2 ప్రకటనలు అయితే వచ్చాయి అప్పట్లో. అయితే ఈ 2 ప్రకటనలో మొదటిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు బెంగాల్ విభజనను రద్దు చేసి పశ్చిమ మరియు తూర్పు బెంగాల్ను విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. బెంగాల్ రాష్ట్ర పరిమాణాన్ని తగ్గించడానికి ఒరిస్సా మరియు బీహార్లను వేరు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ముస్లిం లీగ్ పార్టీ కోరుతున్నట్లుగా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చబడుతుందని కూడా ప్రకటించారు. దీన్ని రెండవ హార్డింజ్ 1912లో అమలు చేశాడు. 1905లో అమలుకొచ్చిన బెంగాల్ విభజన 1911లో బ్రిటిష్ రాజు జార్జి V పర్యటనతో ఇది మొత్తానికి రద్దయిపోయింది. ముస్లిం లీగ్ పార్టీ స్థాపన 1906. స్వదేశీ ఉద్యమంలో సంభవించిన ఒక ముఖ్య పరిణామం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన. డిసెంబర్ 30, 1906 ఢాకాలో అలీగర్ ఉద్యమం సంబంధం ఉన్న నాయకులు ఈ పార్టీని స్థాపించారు. ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ III, నవాబ్ మొహిసిన్ ఉల్ ముల్క్ అదేవిధంగా నవాబ్ వకర్ ఉల్ ముల్క్లు ముస్లిం లీగ్ను స్థాపించిన వారిలో ప్రముఖులు. దీని ప్రధాన స్థావరం లక్నోలో ఏర్పాటు చేశారు. 1908లో ముస్లిం లీగ్ తొలి సమావేశం అమృత్సర్లో జరిగింది. 1908లో ముస్లిం లీగ్ తొలి సమావేశం జరిగింది. అది అమృత్సర్లో జరిగింది. ఆగా ఖాన్ III దీని యొక్క తొలి అధ్యక్షుడయ్యాడు. అమృత్సర్లో జరిగిన సమావేశానికి ఆగా ఖాన్ III దీని యొక్క తొలి అధ్యక్షుడయ్యాడు. షియా మతంలోని ఇస్మాయిలీ శాఖ ఇమాం ఆధ్యాత్మిక గురువు. ప్రస్తుతం ఆగా ఖాన్ IV ఈ శాఖకు ఇమాముగా కొనసాగుతున్నారు. హోమ్ రూల్ ఉద్యమం 1916, 1917 అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రకటించిన స్వయం నిర్ణయాధికార సిద్ధాంత స్ఫూర్తితో ఐర్లాండ్లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభమైంది. ఐరిష్ జాతీయవాదుల స్వయం పాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆనిబెసెంట్ తన మాతృదేశమైన ఐర్లాండ్లోనే ఉండింది. ఇలాంటి ఉద్యమం భారతదేశానికి చాలా అవసరమని భావించి హోమ్ రూల్ భావనను భారతదేశానికి తెచ్చింది. ఇలాంటి ఉద్యమం భారతదేశం చాలా అవసరమని హోమ్ రూల్ భావనను భారతదేశం తెచ్చింది ఆనిబెసెంట్. బాలా గంగాధర్ తిలక్ హోమ్ రూల్ను సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 1916లో తిలక్, ఆనిబెసెంట్ నాయకత్వంలో 2 వేర్వేరు హోమ్ రూల్ ఉద్యమాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి.
పరస్పర సహకారం మరియు సమన్వయంతో ఈ రెండు ఉద్యమాలు కొనసాగాయి. ఇక్కడ తిలక్ ఉద్యమం. ఏప్రిల్ 1916లో తిలక్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను పూణేలో స్థాపించాడు. తిలక్ అనుచరులైన జోసెఫ్ బ్యాప్టిస్టా దీనికి అధ్యక్షుడిగా మరియు ఎన్సి కేల్కర్ దీనికి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఎన్సి కేల్కర్ తిలక్ స్థాపించిన పత్రికలకు సంపాదకుడుగా పనిచేశాడు. బాంబే రాష్ట్రం, సెంట్రల్ ప్రావిన్స్ మరియు కర్ణాటకలో ఈ సంస్థకు 6 శాఖలుండేవి. తిలక్ ఈ ఉద్యమాన్ని 3 ప్రధాన డిమాండ్లలో కొనసాగించాడు. మొదటిది స్వయం పాలన. ఈ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్. తిలక్ 1916లో తన పత్రికలో స్వరాజు లేదా హోమ్ రూల్ అంటే స్వయం పాలన మాత్రమే అని, తాము పూర్తి స్వతంత్రాన్ని కోరుకోవడం లేదని స్పష్టపరిచాడు. రెండవది భాష ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయమని తిలక్ డిమాండ్ చేశాడు. మూడవది విద్యను ఇంగ్లీష్లో కాకుండా ప్రాంతీయ భాషలో కొనసాగించాలనేది ప్రధాన డిమాండు. ఈ ఉద్యమ సందర్భంలో తిలక్ లోకమాన్య అనే బిరుదు పొందాడు. ఇక అనిబెసెంట్ ఉద్యమం. సెప్టెంబర్ 1916లో అనిబెసెంట్ మద్రాసులోని హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించింది. దీనికి తనే అధ్యక్షురాలు కూడా వ్యవహరించింది. రామస్వామి అయ్యర్ జనరల్ సెక్రటరీగాను, బిపి వాడియా కోశాధికారిగాను నియమితులయ్యారు. బిపి వాడియా భారతదేశంలోనే తొలి కార్మిక సంఘమైన మద్రాస్ లేబర్ యూనియన్ 1918లో స్థాపించాడు. అనిబెసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ దేశవ్యాప్తంగా 200 శాఖలతో విస్తరించింది. 1917లో మత ఘర్షణలు చెలరేగడం మరియు బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు డిక్లరేషన్ ప్రకటించడం వల్ల ఈ ఉద్యమం ఆపివేయబడింది. ఆగస్టు డిక్లరేషన్ 1917 ఆగస్టు 20, 1917 ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మాంటేగ్ ఈ ప్రకటన చేశాడు. ఎడ్విన్ మాంటేగ్ ఆగస్ట్ డిక్లరేషన్ ప్రకటన చేశాడు. దీని ప్రకారం భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకారాన్ని అందిస్తే యుద్ధం తర్వాత స్వయం పాలన మరియు బాధ్యతాయుత పాలన భారతీయులకు ఇవ్వబడతాయి. దీంతో సంతృప్తి చెందిన నాయకులు హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆగస్ట్ డిక్లరేషన్తో సంతృప్తి చెందిన సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశపు మాగ్నా కార్టా అని వర్ణించి ఆంగ్లేయులతో సత్వ సంబంధాలు కొనసాగించడానికి కాంగ్రెస్కు రాజీనామా చేసి 1917లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీని స్థాపించాడు. లక్నో సమావేశం 1916 కాంగ్రెస్ నిర్వహిస్తున్న సంవత్సరిక సమావేశాల్లో 1916లో జరిగిన లక్నో సమావేశం చాలా చరిత్రాత్మకమైనది. ఈ సమావేశానికి ఎస్సి మజుందార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2 చారిత్రక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిది లక్నో కలయిక. 1907 సూరత్ సమావేశంలో విడిపోయి 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్లోని అతివాద మితవాద వర్గాలు కాంగ్రెస్లో పునరుజ్జీవనాన్ని కలిగించాయి. తిలక్ అండ్ అనిబెసెంట్లు మధ్యవర్తిత్వం వలన లక్నో సమావేశంలో ఈ 2 వర్గాలు కలిసిపోయారు. దీన్నే లక్నో కలయిక అంటారు. లక్నో ఒప్పందం. లక్నో సమావేశంలో ఇంకొక ప్రముఖ సంఘటన లక్నో ఒప్పందం. ప్రధాన శత్రు పక్షాలైన కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు ఒక ఒప్పందాన్ని చేసుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. తిలక్, అనిబెసెంట్తో పాటు యువ ముస్లిం నాయకులు ఈ ఒప్పందానికి దోహదపడ్డారు. అబుల్ కలాం ఆజాద్ తన పత్రికలైన హాల్ హిలాల్ అండ్ ఆల్ బలాగుల ద్వారా ఐక్యత అవసరాన్ని చాటి చెప్పాడు. మహ్మద్ అలీ అనే ఇంకొక యువ నాయకుడు కామ్రేడ్ మరియు హందర్ట్ అనే పత్రికను స్థాపించి హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేశాడు. మహ్మద్ అలీ జిన్నా కూడా ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ ముసల్మానులకు ప్రత్యేక నియోజకవర్గాల షరతును ఆమోదించడం అత్యంత వివాదం జరిగింది. విప్లవ ఉద్యమాలు.
19వ శతాబ్దం చివరి భాగంలో సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలనను అంతం చేసి భారతదేశాన్ని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేయడానికి అనేక విప్లవ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. విప్లవ భావాలు మరియు దేశభక్తి కలిగిన యువకులు కాంగ్రెస్ ఉద్యమాల పట్ల నమ్మకాన్ని కోల్పోయి తీవ్రవాదం వైపు మొగ్గు చూపారు. ఆంగ్లేయుల నిరంకుశ పాలన, ఆర్థిక దోపిడీ, సామ్రాజ్యవాద విధానాలు విప్లవ ఉద్యమాలకు కారణమైతే ఐరోపాలోని విప్లవ సంఘాలు వీటికి స్ఫూర్తిగా కలిగించాయి. ఇటలీలోని కార్బోనారి, రష్యాలోని నిహిలిస్ట్ ఉద్యమం, ఐర్లాండ్లోని ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ భారత యువకులను విప్లవాల వైపుకు నడిపించాయి. మహారాష్ట్రలోని విప్లవకారులు. విప్లవ ఉద్యమాలకు మహారాష్ట్ర పుట్టినిల్లు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ముఖ్యమైన మరాఠీ విప్లవకారుల గురించి కొద్దిగా సమాచారం ఇవ్వబడి ఉంది. వాసుదేవ బల్వంత్ పాడ్కే ఇతన్ని భారత విప్లవ ఉద్యమాల పితామహుడు అని పిలుస్తారు. బ్రిటిష్ పాలనలో క్లర్కుగా పనిచేస్తూ విప్లవవాదిగా అవతరించాడు. తన అనుచరులైన రాజోషీలకు సాయుధ శిక్షణిచ్చి పోరాటానికి సిద్ధం చేశాడు. 1879లో హైదరాబాద్ నిజాం ఇతన్ని అరెస్టు చేసి ఆంగ్లేయులకు అప్పజెప్పారు. ఆంగ్లేయులు బల్వంత్ పాడ్కేను ఆడెన్ జైలుకు యెమెన్ దేశం తరలించగా ఇతడు అక్కడే మరణించాడు. చాపెన్ సోదరులు. బాలకృష్ణ చాపేకర్ మరియు దామోదర్ చాపేకర్ అనే సోదరులు 1893లో హిందూ ధర్మ సంరక్షణీ సభ అనే విప్లవ సంఘాన్ని పూనాలో స్థాపించారు. 1897 పూనా ప్లేగ్ కమిషనర్గా పనిచేస్తున్న ర్యాండ్ అనే క్రూర ఆంగ్లేయ అధికారిని చాపేకర్ సోదరులు హత్య చేసేశారు. వీరిద్దరిని ఆంగ్లేయులు ఉరితీసేశారు. సవర్కర్ సోదరులు. గణేష్ సవర్కర్ మరియు వినాయక్ దామోదర్ సవర్కర్ అనే సోదరులు 1899లో మిత్రమేళ అనే విప్లవ సంఘాన్ని నాసిక్లో స్థాపించారు. 1904లో మిత్రమేళ అనే పేరును అభినవ భారత్గా మార్చారు. వీరు కాల్ అనే విప్లవ పత్రికను కూడా ప్రారంభించారు. అభినవ భారత్లో ఆనంద్ లక్ష్మణ్ కన్హేరి ఒక ముఖ్యమైన విప్లవవాది. 1909లో ఇతను నాసిక్ జిల్లా జెడ్సీ జాక్సన్ను హత్య చేశాడు. దీనికే నాసిక్ కుట్ర కేసు అంటారు. ఈ విప్లవ సంఘంలోని ఇంకొక విప్లవవాది అయిన మదన్ లాల్ ధింగ్రా లండన్లో కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయ అధికారిని హత్య చేసి 1909లో లండన్లోనే ఉరితీయబడ్డాడు. చివరకు సవర్కర్ సోదరులు కలపాని శిక్షను విధించారు. అండమాన్ జైలుకు పంపించడాన్ని కాలపాని అంటారు. వీడి సవర్కర్ 1911 నుంచి 1924 వరకు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఆ తరువాత ఇతని విప్లవవాదాన్ని వీడి హిందుత్వవాదిగా మారిపోయారు. ఆల్ ఇండియా హిందూ మహాసభకు అధ్యక్షుడు. హిందుత్వ అనే గ్రంథం కూడా వ్రాశాడు. వీడి సవర్కర్ హిందుత్వ పితామహుడు అని పిలుస్తారు. బెంగాల్ విప్లవకారులు. 20వ శతాబ్దం ఆరంభంలో బెంగాల్లో అనేక విప్లవాలు ప్రారంభమయ్యాయి. మొదటిది అనుశీలన్ సమితి ఆఫ్ డెక్కా 1902లో ఢాకా కేంద్రంగా స్థాపించబడింది. దీని స్థాపకుడైన పులిన్ బిహార్ దాస్ను అరెస్టు చేసి ఆంగ్లేయులు అండమాన్ జైలుకు తరలించారు. అనుశీలన్ సమితి ఆఫ్ కలకత్తా. ఈ విప్లవ సంఘం 1902లో కలకత్తాలో కేంద్రంగా స్థాపించబడింది. ప్రమోద్ మిట్టర్, బరీంద్ర కుమార్ ఘోష్, అరవింద ఘోష్ సోదరుడు జతీంద్ర బెనర్జీ మరియు భూపేంద్రనాథ్ దత్ స్వామి వివేకానందుని సోదరుడు దీని స్థాపకులు. దీనికి బెంగాల్లోని 500 శాఖలుంటాయి. కలకత్తా నగరంలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న మణిక్ తల గార్డెన్స్ ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రంగా కొనసాగింది. ఈ సంస్థకు చెందిన విప్లవవాదులు చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు సంధ్య మరియు యుగాంతర్ అనే విప్లవ పత్రికలను స్థాపించారు. మణిక్తల గార్డెన్స్లో బాంబుల తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 1906లో బెంగాల్ గవర్నర్ ఫుల్లర్పై
హత్యాయత్నం అంటే చంపడానికి ప్రయత్నం చేశారు. 1908లో ముజఫర్పూర్ జిల్లా జడ్జి కింగ్స్ఫోర్డ్పై బాంబులు వేయగా కెన్నడీ కుటుంబానికి చెందిన 2 మహిళలు మరణించారు. దీన్నే కెన్నడీ మర్డర్ కేస్ అంటారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రఫుల్ల కుమార్ చక్రి ఆత్మహత్య చేసుకోగా ఖుదీరామ్ బోస్ను 1909లో ఉరితీశారు. 1908లో పోలీసులు మాణిక్తలా గార్డెన్పై దాడి చేసి 34 మంది విప్లవకారులను అరెస్టు చేశారు. దీనినే హాలీపూర్ కుట్ర కేసు అంటారు. ఇందులో అరవింద ఘోష్ కూడా ముద్దాయి. దీంతో అనుశీలన్ సమితి ఆఫ్ కలకత్తా సంపూర్ణంగా అంతమైంది. ఆనంద్ మఠ్ 1907లో జతీంద్రనాథ్ బాసు మరియు సత్యేంద్రనాథ్ బాసు అనే విప్లవవాదులు ఆనంద్ మఠ్ అనే విప్లవ సంఘాన్ని బెంగాల్లోని మిడ్నాపూర్లో స్థాపించారు. గద్దర్ 1914లో జతిన్ ముఖర్జీ అనే విప్లవవాది భారతదేశంలో గద్దర్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. దీనికి బెంగాల్ మరియు ఒరిస్సాలో చాలా శాఖలుండేవి. 1915లో బాలసోర్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ ఈ విప్లవ సంఘం బెంగాల్లోని చిట్టగాంగ్లో 1930లో స్థాపించబడింది. దీని స్థాపకుడైన సూర్యసేన్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విప్లవవాది అయ్యాడు. సూర్యసేన్ నాయకత్వంలో విప్లవవాదులు 1930లో చిట్టగాంగ్ ఆయుధాగారంపైన దాడి చేసి ఆయుధాలను దోచుకున్నారు. ఈ దాడిలో కల్పన దత్తా మరియు ప్రీతిలతా వడ్డేదార్ లాంటి యువతులు కూడా పాల్గొన్నారు. 1933లో ఆంగ్లేయులు సూర్యసేన్ను బంధించి 1934లో ఉరితీశారు. బెంగాల్లోని బీనాదాస్ అనే వీర వనిత తన డిగ్రీ పట్టాను ఇస్తున్న గవర్నర్ స్టాన్లీ జాక్సన్పై కాల్పులు జరిపింది. శాంతి ఘోష్ మరియు సునీత చౌదరి అనే పాఠశాల విద్యార్థినులు బెంగాల్లోని తిప్పేరా జిల్లా మెజిస్ట్రేట్ అయిన స్టీవెన్ను 1931లో కాల్చి చంపారు. బెంగాల్ వాలంటీర్స్ 1928లో సుభాష్ చంద్రబోస్ దీన్ని ఒక యువజన సంఘంగా స్థాపించగా తరువాత కాలంలో ఈ సంస్థ విప్లవ సంఘంగా మారింది. డిసెంబర్ 8, 1930న ఈ సంస్థకు చెందిన బినయ్ బాసు, బదల్ గుప్తా మరియు దినేష్ చంద్రగుప్తా అనే 3 విప్లవకారులు కల్నల్ సింప్సన్ అనే అధికారిని కలకత్తాలో హత్య చేశారు. బాదల్ ఆత్మహత్య చేసుకోగా బినమ్ కాల్పుల్లో మరణించాడు. దినేష్ను బంధించి ఉరితీశారు. ఈ సంఘటన జరిగిన కలకత్తాలోని ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం వీరి జ్ఞాపకార్థంగా బీబీడీ బాగ్ అని పిలుస్తారు. ఢిల్లీలో విప్లవకారులు 1912లో సచిత్ర సన్యాల్ మరియు రాస్ బిహార్ బోస్ అనే విప్లవకారులు ఢిల్లీలో వైస్రాయ్ హార్డింజ్ 2 పైన బాంబులు వేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో హార్డింజ్ 2 తుటిలో తప్పించుకున్నాడు. సచిత్ర సన్యాల్ బందీ జీవన్ అనే విప్లవ నవలను రచించాడు. తమిళనాడులోని విప్లవ ఉద్యమం తమిళనాడులో వంచి అయ్యర్ అనే విప్లవవాది భరతమాత అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించాడు. 1911లో భారతదేశాన్ని సందర్శిస్తున్న బ్రిటిష్ రాజుకు హెచ్చరికగా తిరునల్వేలి కలెక్టర్గా పనిచేస్తున్న ఆసేను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA 1924లో కాన్పూర్ నగరంలో ఈ విప్లవ సంఘం స్థాపించబడింది. చంద్రశేఖర్ ఆజాద్, సచిత్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే విప్లవకారులు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRA 1924లో కాన్పూర్ నగరంలో ఈ విప్లవ సంఘం స్థాపించబడింది. చంద్రశేఖర్ ఆజాద్, సచిత్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే విప్లవకారులు దీన్ని స్థాపించారు. బ్రిటిష్ పాలనను అంతం చేసి భారతదేశాన్ని రిపబ్లిక్ దేశంగా చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. 1925లో భగత్ సింగ్ HRAలో చేరాడు. ఇతను 1926లో HRAను అనుబంధంగా లాహోర్లో భారత్
నౌజవాన్ సభ అనే యువజన సంఘాన్ని స్థాపించాడు. భారత్ నౌజవాన్ అనే యువజన సంఘాన్ని స్థాపించాడు. దీంతోపాటు 1928లో సోషలిస్టు 1928లో సోషలిస్టు అనే పదాన్ని చేర్చి హెచ్ఆర్ఏను కాస్త హెచ్ఎస్ఆర్ఏగా మార్చేశాడు. హెచ్ఎస్ఆర్ఏ అంటే ఇక్కడ ఎస్ని సోషలిస్ట్ మనం చూడవచ్చు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చేశాడు. హెచ్ఎస్ఆర్ఏ విప్లవవాదులు చేపట్టిన కార్యక్రమాలు. 1925లో ఈ సంస్థకు చెందిన విప్లవకారులు ప్రభుత్వ ఖజానాతో లక్నో నుంచి బయలుదేరిన రైలును కాకోరి రైల్వే స్టేషన్లో దోపిడీ చేయాలనే పథకాన్ని రచించారు. కానీ ఈ ప్రణాళిక విఫలమై ఇందులో పాల్గొన్న 40 మంది విప్లవకారులు అరెస్ట్ అయ్యారు. ఇందులో రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, అష్ఫాక్ మరియు రాంప్రసాద్ బిస్మిల్ను ఉరికమ్మాన్ని ఎక్కించగా సచిత్ర సన్యాలను యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఇతరులకు 10 ఏళ్ల శిక్ష విధించారు. దీన్నే కాకోరి కుట్ర కేసు అంటారు. కాకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగింది? 1925లో లక్నో నుంచి బయలుదేరిన రైలు కాకోరి రైల్వే స్టేషన్లో దోపిడీ జరిగింది. ఇందులో 40 మంది పాల్గొన్నారు. 1928లో లాహోర్లో పనిచేస్తున్న పోలీసు అధికారి సౌండర్స్ను హత్య చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు మొదలైన విప్లవకారులు ఈ దాడిలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన లాలా లజపతి రాయ్ను పోలీసులు తీవ్రంగా గాయపరిచి అతని మరణానికి కారణమయ్యారు. దీనికి ప్రతీకారంగా హెచ్ఎస్ఆర్ఏ విప్లవకారులు సౌండర్స్ను హత్య చేశారు. దీనినే లాహోరు కుట్ర కేసు అంటారు. 1929లో భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ పార్లమెంట్లో బాంబులు వేశారు. ఆనాడు పార్లమెంట్లో ఆమోదించబడుతున్న ప్రజా వ్యతిరేక బిల్లును పబ్లిక్ సేఫ్టీ బిల్ మరియు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ నిరసనగా ఈ బాంబును దాడి నిర్వహించారు. 23 మార్చి 1931 లాహోర్ జైల్లో భగత్ సింగ్, 24 ఏళ్లు రాజ్గురు మరియు సుఖ్దేవ్లను సౌండర్స్ హత్య కేసులో ఉరితీశారు. 1929లో హెచ్ఎస్ఆర్ఏకు చెందిన ఇంకొక విప్లవవాది జతీంద్రనాథ్ దాస్ 63 రోజులు నిరాహార దీక్ష చేసి లాహోర్ జైల్లోనే మరణించాడు. 1931 లాహోర్ జైల్లో 1931 మార్చి 23న లాహోర్లో భగత్ సింగ్ని, రాజ్గురును, సుఖ్దేవ్లని సౌండర్స్ హత్య కేసులో ఉరితీశారు. 1929లో హెచ్ఎస్ఆర్ఏ స్థాపకుడైన చంద్రశేఖర్ ఆజాద్ ఆనాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలుపై బాంబులు వేశాడు. అనేక మంది గవర్నర్ జనరల్పై పైన హత్యాయత్నం జరిగిన అధికారంలోనే ఉండగా హత్యకు గురైన ఏకైక గవర్నర్ లార్డ్ మెమో మాత్రమే. 1872లో అండమాన్ జైల్లో షేర్ అలీ అనే ఖైదీ లార్డ్ మెమోను హత్య చేశాడు. 1931లో అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులతో పోరాడుతూ ఆత్మహత్య చేసుకోగా హెచ్ఎస్ఆర్ఏ అక్కడితో అంతమైపోయింది. విదేశీలో భారత విప్లవకారులు. దేశభక్తి కలిగిన అనేక మంది భారతీయ విప్లవకారుల ప్రపంచంలోని వివిధ దేశాలకు వలస వెళ్ళి అక్కడి నుండి భారతదేశ పోరాటాలకు కొనసాగించారు. విదేశాల్లో ముఖ్యమైన విప్లవ కేంద్రాలు లండన్. షాంజీ కృష్ణ అనే గుజరాతీ బ్యారిస్టర్ 1905లో లండన్లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ సొసైటీ అనే సంస్థను స్థాపించి విప్లవ కార్యక్రమాలను కొనసాగించాడు. ఇతను ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను ప్రారంభించాడు. ప్యారిస్, బొంబాయిలోని పార్సీ మతానికి చెందిన మేడం బికాజీ కామా ప్యారిస్లో స్థిరపడి విప్లవ కార్యక్రమాలు చేపట్టింది. ఇక్కడి నుంచే వందే మాతరం అనే పత్రికను ప్రారంభించింది. 1907లో జర్మన్లోని స్టట్గర్డ్ అనే నగరంలో తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఎగురవేసింది. జాతీయ పతాకాన్ని విదేశీల్లో ఎగురవేసిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్రలో నిలిచింది.
సర్దార్ సింగ్ రాణా అనే ప్రధాన సహచరుడు. బెర్లిన్, బెంగాల్ చెందిన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ బెర్లిన్లో తల్వార్ అనే పత్రికను స్థాపించాడు. 1915లో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీతో కలిసి ఇతను జెర్మేనియన్ ప్లాన్స్ను తయారు చేశాడు. దీని ప్రకారం ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయ విప్లవకారులకు జర్మనీ ఆయుధాలను అందజేసి సహకరించాలి. టోక్యో, రాస్ బిహారీ బోస్ ఢిల్లీలో గవర్నర్ జనరల్ హార్డింజ్ 2పై బాంబులు వేసి తర్వాత జపాన్కు వచ్చి స్థిరపడ్డాడు. టోక్యోలో ఇండియాస్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత ఇది సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్లో విలీనమైంది. కబూల్లో స్థిరపడిన భారతీయ విప్లవకారులు 1915లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ దీనికి అధ్యక్షుడిగా, బర్కతుల్లా ఈ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నారు. వాంకోవర్, కెనడాలోని వాంకోవర్ కేంద్రంగా తారక్ నాథ్ దాస్ అనే బెంగాలీ విప్లవకారుడు ఫ్రీ హిందుస్థాన్ అనే పత్రికను స్థాపించాడు. జిడి కుమార్ అనే ఇంకొక విప్లవవాది స్వదేశీ సేవక్ అనే పత్రికను ప్రారంభించాడు. శాన్ ఫ్రాన్సిస్కో 1913లో అమెరికాలో స్థిరపడిన పంజాబీలు హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థను స్థాపించి గద్దర్ అనే పత్రికను ప్రారంభించారు. ఈ సంస్థ గద్దర్ పార్టీగా సుప్రసిద్ధమైనది. సోహన్ సింగ్ బఖ్నా అధ్యక్షుడు, లాలా హరదయాల్ జనరల్ సెక్రటరీ మరియు మహ్మద్ బర్కతుల్లా అనే విప్లవకారులు గద్దర్ పార్టీని స్థాపించారు. కాశీరాం దీనికి కోశాధికారిగా పనిచేశాడు. ఈ విప్లవకారులు శాన్ ఫ్రాన్సిస్కోలో యుగాంతర్ ఆశ్రయంను స్థాపించారు. విప్లవ ఉద్యమాలు అంతమైన తర్వాత సోహన్ సింగ్ బఖ్నా రైతు నాయకుడిగా అనేక రైతు ఉద్యమాలు చేపట్టాడు. 1914 వాంకోవర్ నుండి కలకత్తాకు వచ్చిన కొమగతమారు అనే జపాన్ నౌకపైన ఆంగ్లేయుల కాల్పులు జరిపి 18 మందిని చంపారు. ఈ నౌకలో 376 మంది పంజాబీ కూలీలు గుర్దత్ సింగ్ నాయకత్వంలో కెనడా నుంచి కలకత్తాకు వచ్చారు. బ్రిటిష్ పోలీసులు వీరిని గద్దర్ విప్లవకారులని అనుమానించి అమానుషంగా కాల్చి చంపారు. ఈ సంఘటన ప్రతీకారంగా గద్దర్ పార్టీ ఫిబ్రవరి 21, 1915 లాహోర్లో సాయుధ తిరుగుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దురదృష్టవశాత్తు ఈ పథకం విఫలమై గద్దర్ విప్లవకారులను అరెస్టు చేశారు. గాంధీ యుగం 1920-1947 గాంధీ యుగం 1920-1947 జాతీయ ఉద్యమంలోని చివరి దశ గాంధేయ పోరాట పద్ధతులతో మరియు గాంధీజీ నాయకత్వంలో కొనసాగింది. మితవాదులు మరియు అతివాదులు వారి లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యారు. అయితే గాంధీజీ నాయకత్వంలోని ఉద్యమం సంపూర్ణ విజయాన్ని సాధించి భారతదేశానికి స్వతంత్రమును అందించింది. గ్రామీణ ప్రాంతంలోని అట్టడుగు వర్గాలను సైతం ఉద్యమంలో భాగస్వాములు చేయడమే గాంధీజీ విజయ రహస్యం. గాంధీజీ తొలి జీవిత విశేషాలు. అయితే అక్టోబర్ 2, 1869 జనవరి 30, 1949 వరకు ఇతను పరిపాలించాడు. అయితే గాంధీజీ అక్టోబర్ 2న 1869 గాంధీజీ గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పూత్లీబాయ్. గాంధీజీ 13వ ఏట కస్తూర్బా గాంధీని వివాహం చేసుకున్నాడు. తన జీవిత చరిత్ర అయిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే తన లాగా బాల వివాహం ఎవరు చేసుకోకూడదు అని ఆశించి ఈ యొక్క రాశాడు, జీవిత చరిత్ర రాశాడు. 1893లో సౌత్ ఆఫ్రికాలో స్థిరపడిన భారత వ్యాపారి అబ్దుల్లా సేట్ యొక్క కేసును వాదించడానికి న్యాయవాదిగా
సౌత్ ఆఫ్రికాకు మన గాంధీజీ సౌత్ ఆఫ్రికాలోని జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ 22 ఏళ్ళు అక్కడనే గడిపాడు. 1893 నుండి 1915 వరకు ఈ పోరాటంలో గాంధీజీ క్రింది కార్యక్రమాలని చేపట్టాడు. 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించాడు. 1906లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా తొలిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టాడు. 1909లో హిందూ స్వరాజ్ అనే గ్రంథం రచించాడు. గాంధీజీని ప్రభావితం చేసిన 3 రచయితలు, వారి రచనలు: లియో టాల్స్టాయ్, రష్యా చెందిన వ్యక్తి, ది కింగ్డమ్ ఆఫ్ వితిన్ యూ. జాన్ రస్కిన్, ఇంగ్లాండ్, హంటో ది లాస్ట్. హెన్రీ డేవిడ్ థారో, అమెరికా, సివిల్ డిసోబీడియన్స్. గాంధీజీ జోహెన్బర్గ్లో తన ఇంటికి టాల్స్టాయ్ ఫార్మ్ అని, దర్బన్లో నివాసానికి ఫోనిక్స్ ఫార్మ్ అనే పేరు పెట్టాడు. 1915లో గాంధీజీ సౌత్ ఆఫ్రికాను వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1916లో అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని 1930లో వరకు అందులో నివసించారు. తర్వాత మహారాష్ట్రలో వార్ధా సమీపంలో సేవాగ్రామ్ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుని చివరి వరకు అందులోనే జీవించాడు. గాంధీజీ చేపట్టిన సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు. మహాత్మా గాంధీ 1920 నుంచి 1947 స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇందులో భాగంగా ఆయన అనేక ప్రజా ఉద్యమాలను ప్రారంభించాడు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడంలో పాటు భారత సమాజాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను పునర్మించడం గాంధీజీ యొక్క అంతిమ లక్ష్యం. అయితే ఆయన ఒకవైపు ఆంగ్లేయులతో పోరాడుతూ మరోవైపు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను కూడా సమాన ప్రాధాన్యత కల్పించాడు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేసిన తర్వాత గాంధీజీ 1930ల వరకు రాజకీయాల నుండి నిష్క్రమించి పునర్నిర్మాణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930-34 మధ్యలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత గాంధీజీ తిరిగి సామాజిక, ఆర్థిక కార్యక్రమాల వైపు మళ్లారు. సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణం స్వాతంత్రంలో భాగమని భావించి వీటిని జాతీయోద్యమంలో భాగం చేశారు. స్వతంత్రం అంటే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడంతో పాటు సామాజిక, లింగ వివక్షతలను అంతమొందించడమని గాంధీజీ విశ్వసించారు. కులం ఆధారంగా కొనసాగుతున్న వివక్షతను గాంధీజీ తిరస్కరించారు. హరిజన సేవక సంఘం మరియు ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ అనే సంస్థలకు స్థాపించి అస్పృశ్యత వ్యతిరేకంగా పోరాడారు. మహిళలకు 4 గోడలకు పరిమితం చేసి వారి హక్కులను కాలరాయడాన్ని గాంధీజీ తీవ్రంగా ఖండించారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని, వారి పట్ల వివక్షత ఉండరాదని ఆయన ప్రచారం చేశారు. పేదలను శారీరకంగా మరియు ఆర్థికంగా నాశనం చేస్తున్న మద్యపానాన్ని మహమ్మారిగా వ్యతిరేకంగా గాంధీజీ జీవితకాలపు పోరాటాన్ని కొనసాగించారు. స్వతంత్ర పోరాటంలో ముసల్మాన్లు భాగస్వాములను చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. హిందూ ముస్లిం ఐక్యతను పెంచి మత సామరస్యాన్ని బోధించి మతతత్వవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా జాతీయోద్యమంలో భాగం చేశారు. స్వతంత్రం అంటే భూమి శిస్తు విముక్తి అని నిర్వహించారు. రైతు పండించే పంట పూర్తిగా రైతుకు చెందాలని నినాదించారు. ఆంగ్లేయుల దోపిడీయుత ఆర్థిక విధానాల వలన నష్టపోయిన చేతి వృత్తులను పునరుద్ధరించాలని గాంధీజీ భావించారు. గాంధీజీ యొక్క సత్యాగ్రహం. మహాత్మా గాంధీ వినూత్నమైన పోరాట పద్ధతుల ద్వారా సామ్రాజ్యవాదుల మెడల వంచి భారతదేశానికి స్వతంత్రం సాధించారు. ఈ పోరాటంలో సత్యాగ్రహం ఆయన ఉపయోగించిన ప్రధాన ఆయుధం.
దక్షిణాఫ్రికాలోని దీన్ని మొదటిసారిగా 1906లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో ప్రయోగించారు. భారతదేశంలో మాత్రం దీన్ని తొలిసారిగా 1917లో చంపారన్ ఉద్యమంలో చేపట్టారు. ఆ తర్వాత భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి ప్రజా ఉద్యమం సత్యాగ్రహ ఆధారంగానే కొనసాగింది. సర్వ మానవాళిని ప్రేమిస్తూ ద్వేష భావాన్ని వీడటమే సత్యాగ్రహం అని గాంధీజీ స్పష్టం చేశారు. శత్రువును ప్రేమ ద్వారా జయించి అతన్ని సన్మార్గంలో పెట్టడమే సత్యాగ్రహ ప్రధాన లక్ష్యం. సత్యాగ్రహి ఈ కింది సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సి వచ్చింది. అహింస. సత్యాగ్రహి హింస మార్గాన్ని ఎప్పటికీ చేపట్టకూడదు. ఒక లక్ష్యం కోసం ప్రాణాలు అర్పించలే కానీ ఇతరుల ప్రాణాలను హరించకూడదు. హింస జంతు లక్షణమని గాంధీజీ పేర్కొన్నారు. సత్యం. సత్యాగ్రహి తన ప్రాణాలు పోయినా సరే అసత్యాన్ని పలకకూడదు. నిరాడంబర జీవితం. సత్యాగ్రహ విలాసవంతమైన జీవితాన్ని మరియు సంపదను త్యజించి సాధారణమైన జీవితాన్ని గడపాలి. ధైర్యం. సత్యాగ్రహి భయాన్ని పూర్తిగా విసర్జించి ఎల్లప్పుడూ ధైర్యాన్ని కలిగి పిరికివాడు సత్యాగ్రహాన్ని చేపట్టలేడు అని ధైర్యవంతుల ఆయుధమని గాంధీజీ అనేక సందర్భాల్లో గుర్తు చేశాడు. లక్ష్యం మరియు లక్ష్య సాధన మార్గాలకు సత్యాగ్రహి సమాన ప్రాధాన్యతను కల్పించాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పుడు మార్గాలు ఎన్నడూ చేపట్టకూడదు. లక్ష్య సాధన మార్గాలు మరియు లక్ష్యం రెండు కూడా పవిత్రంగానే ఉండాలని గాంధీ యొక్క సిద్ధాంతం. సత్యాగ్రహం యొక్క సూత్రాలను పరిశీలిస్తే వీటిపై జైన మత పంచసూత్రాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గాంధీజీ తొలి ఉద్యమాలు. భారతదేశంలో గాంధీజీ రైతు ఉద్యమాలతో తన కెరీర్ను ప్రారంభించాడు. 1917లో చంపారన్ సత్యాగ్రహ మరియు 1918లో ఖేడా సత్యాగ్రహ అనే రెండు రైతు ఉద్యమాలను విజయవంతంగా నడిపారు. వీటి వివరాలు రైతు ఉద్యమాలు అనే టాపిక్లో ఇవ్వబడ్డాయి. 1918లో అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమ 1918లో అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల బోనస్ కోసం గాంధీజీ ఒక కార్మిక ఉద్యమాన్ని చేపట్టాడు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు సరైన బోనస్ ఇవ్వాలని చేశారు. 1918లో మహాత్మా గాంధీ అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘాన్ని స్థాపించాడు. ఈ ఉద్యమంలో గాంధీ తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. దాంతో వస్తు పరిశ్రమ యాజమాన్యం దిగివచ్చి కార్మికులకు 35% ప్లేగు బోనస్గా ప్రకటించింది. గాంధీజీ ఉద్యమాలు విజయవంతంగా నడిపి భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తూ స్వతంత్రం కోసం 3 ప్రధాన జాతీయ ఉద్యమాలు చేపట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమం 1920-1922, సహాయ నిరాకరణ ఉద్యమం 1920-1922, శాసనోల్లంఘన ఉద్యమం 1930-1934, శాసనోల్లంఘన ఉద్యమం 1930-1934, క్విట్ ఇండియా ఉద్యమం 1942, క్విట్ ఇండియా ఉద్యమం 1942, సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22. 1920లో గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్వతంత్ర పోరాటంలో తొలి వాస్తవ ప్రజా ఉద్యమంగా భావించవచ్చు. ఎందుకంటే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కోట్లాది మంది భారతీయులు ఏకమై గాంధీజీ నాయకత్వంలో ఆంగ్లేయులపైన అహింసాయుతమైన యుద్ధాన్ని ప్రకటించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రధాన కారణాలు. రౌలట్ చట్టం 1919. రౌలట్ చట్టం 1919. ఆంగ్లేయులు 1919లో ది అనర్చికల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం సిడ్నీ రౌలట్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టడంతో దీన్ని రౌలట్ చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం ద్వారా పోలీసులకు నిరంకుశమైన అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఈ చట్టం ద్వారా పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసి వారిని
న్యాయస్థానాలు కూడా హాజరుపరచకుండా ఎంతకాలమైనా నిర్బంధించే అధికారాలు కల్పించబడ్డాయి. గాంధీజీ ఈ నిరంకుశ చట్టానికి వ్యతిరేకంగా పోరాటానికి తనే అధ్యక్షుడిగా సత్యాగ్రహ సభను స్థాపించాడు. హిందూ, ముస్లిం మరియు సిక్కుల ఐక్యత కోసమే ఆర్య సమాజ్ నాయకుడైన స్వామి శ్రద్ధానంద ఢిల్లీలోని జామా మసీద్ నుండి ప్రసంగించక ముస్లిం నాయకుడైన సైఫుద్దీన్ కిచ్లుకు స్వర్ణ దేవాలయం తెరవడానికి తాళం చెవిని ఇచ్చి గౌరవించారు. అయితే రౌల చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో మతహింస చెలరేగి అనేక మంది మరణించారు. సరైన ప్రణాళిక లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం వలన ఈ హింస కొనసాగిందని, ఇది ఘోర తప్పిదమని గాంధీజీ వ్యాఖ్యానించాడు. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఏప్రిల్ 13, 1919. జలియన్ వాలా హత్యాకాండ ఏప్రిల్ 13, 1919. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభను నిర్వహించింది. అమృత్సర్లోని కాంగ్రెస్ నాయకులైన సైఫుద్దీన్ కిచ్లు మరియు డాక్టర్ సత్యపాల్లను రౌలా చట్టం క్రింద అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బహిరంగ సభను నిర్వహించారు. ఆనాటి పంజాబ్ గవర్నర్ అయిన మైఖేల్ ఓ డయ్యర్ అమృత్సర్లో మార్షల్ లాను విధించాడు. మార్షల్ లా విధించినప్పుడు సభలు, సమావేశాలు మరియు ర్యాలీలు నిర్వహించకూడదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జలియన్ వాలాబాగ్ సమావేశాన్ని నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి బహిరంగ సభకు హాజరైన సామాన్య ప్రజలపైన జనరల్ డయ్యర్ అనే సైన్యాధికారి ఆధ్వర్యంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు దాదాపుగా 1000 మంది చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనను విచారించడానికి హంటర్ కమిటీని నియమించింది. హంటర్ కమిటీ జలియన్ వాలాబాగ్ హత్యాకాండను విచారించి జనరల్ డయ్యర్ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో గాంధీ డయ్యర్ పైన చర్చలు చేపట్టాలనే డిమాండ్తో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ హత్యాకాండను నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ పురస్కారాన్ని ఆంగ్లేయులకు వెనక్కిచ్చేశాడు. ఈ హత్యాకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ పురస్కారాన్ని ఆంగ్లేయులకు వెనక్కిచ్చేశారు.